సంబంధం లేదు. రెండు వేరు వేరు. మీరు ఈ విషయం గమనించుకోవాలి. ఓకే, సురేంద్ర నాయుడు గారు సార్, ఏంటి అంత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారట, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారట? సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా 99 యాజమాన్యానికి, అదే విధంగా 99 వీస్ నూచిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా 2024 వీడ్కోలు, 2025 వెల్కమ్ చెప్తూ 2025లో ఏదైతే 2024లో 5 సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని తుదముట్టించి మన స్వేచ్ఛా జీవితాలను ఏ విధంగా అయితే ప్రారంభించామో దానికి అడ్వాన్స్ గా 2025లో ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కూటమి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మేము నిజంగా కక్ష సాధింపు చేయాలి అనుకుంటే ఈ పార్టీకి వైసీపీలో చిన్న స్థాయి నాయకుడి కా నుండి జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ జైల్లో ఉంటారు. అందరి మీద అవినీతి కేసులు ఉన్నాయి. డజను, ఒక్కొక్కడి మీద 1 డజన్ కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు. మేము వాళ్ళలాగా అవినీతి కేసులన్నీ కూడా ముడ్డి కింద వేసుకొని మేము నీతి వాక్యాలు వల్లించలేం. పెద్దవాళ్ళు సామెత చెప్తారు, గురువింద నీతులు అనేసి. గురువిందకి వెనకా నుండి నలుపు తెలియదు, కానీ గురువింద పెద్ద నీతులు చెప్తా ఉంటది. ఆ విధంగా నీతులు చెప్పే సంస్కారము మాది కాదు. ఇందాక శేఖర్ రెడ్డి చెప్తున్నాడు, చంద్రబాబు గారు సైకో అని మాట్లాడినాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడచ్చా అని చెప్పి మీరు గమనించారో లేదో తెలియదా సార్? మీ వర్మ గారు, చంద్రబాబు గారు 2014 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో బై ఎలక్షన్ వస్తే కర్నూలులో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చాణక్యుణ్ణి ఉరకలతో కొట్టండి, చేటలతో కొట్టండి, నిలువున కాల్చేయండి అని చెప్పలేదు ఈ పెద్ద మనిషి. అప్పుడు ఎక్కడికి పోయినారు ఈ శేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా? ఆ రోజు వినిపించలేదా, కనిపించలేదా? లేదు, వినిపించనట్టు కనిపించనట్టు నటించారా? ఆ రోజు ఖండించి ఉండాలి కదా. ఈరోజు మాట్లాడినారు సైకో అనే దానికి మీకు అంత బాధ అయితే సంపేమని చెప్తారే. ఇదే చంద్రబాబు గారిని మీ 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు గారిని పక్కన పెట్టండి, నాలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ, మా సోదరి లాంటి అరుణ లాంటి జనసేన పార్టీ నాయకుల్ని కానీ ఒక్క రోజన్నా బయట రానిచ్చారా మీరు? ఒక్క రోజన్నా మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద నిరసన చెప్పేదానికి అవకాశం ఇచ్చారా మీరు? మీరు మాట్లాడతారు, మేము 7 నెలలు అయింది అంటున్నారు. మీరు 7 నెలల కాలంలోనే మీరు ఆవురు అని చెప్పి ఏదో కొంపల మునిగిపోయిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి పగటి వేసకాలలాగా వేషాలు వేస్తా ఉన్నా మేము వదిలేసే. ఎందుకు వదిలేమో తెలుసా మీకు? మేము కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది, చేసుకొని వాళ్ళని 2014 నుండి 2019లో కూడా అసెంబ్లీకి రాకుండా పారిపోయి పాదయాత్ర పేరుతో మీరు క్యాట్ వాక్ చేసినప్పుడు కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా లాగి ముద్దులు పెట్టి బొగ్గల నిమిరినప్పుడు మేము మీలాగా అనుకోని ఉంటే మీరు తిరుగుండి ఉంటారా? ఓకే ఓకే సురేంద్ర నాయుడు గారు, ఈ అరెస్టులు అంటారు, ఏంటి అరెస్టుల పరిస్థితి ఏంటి? అదే సార్, అదే దానికోసమే వస్తున్నా. ఈ రోజు కూడా మేము మీలాగా కక్ష సాధింపు చర్యలు అరెస్టు చేయాలనుకుంటే మీరెవరు నిలబడరు. ముందు చేస్తే ఎవరు భయపడ్డారు, కానీ నీ అరెస్టులకి మేము బెదిరింపులకి ఎవరు భయపడేవారు లేరు. ఈ నేను విన్నాను. ఓకే ఓకే శేఖర్ క్లాస్ టాక్ వద్దండి, మీరు విన్నారు కదా, మీరు మాట్లాడగలుగుతా. సమాధానం అధికారంలో ఉన్నారు, వాళ్ళు గారు సమాధానం చెప్పాలి. ఓకే ఇస్తాను శేఖర్ 1 మినిట్ ఇస్తాను, వెయిట్ చేయండి. శేఖర్ 1 మినిట్ వెయిట్ చేయండి. క్లాస్ టాక్ వద్దు, 1 నిమిషం వెయిట్ చేయండి. మాట్లాడదాం, క్రాస్ టాక్ వద్దు. నేను అడిగిన భీము బొక్కేసినటువంటి